సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కష్టై నీ అర్పించితివి నీలో నిలచి ఉంటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మల్ని పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. ఘనంగా కాపాడుకోవాలి. ఈ శరీరం దేవుని ఆలయమే. విలువ పెట్టి ఆ విషయంలో న్యాయం జరగాలని ఈ యొక్క ఖమ్మం జిల్లా క్రైస్తవుల యొక్క శాంతి ర్యాలీని నిర్వర్తిస్తున్నాం. క్రైస్తవులపై దాడులు ఆపాలి, చర్చీలపై దాడులు ఆపాలి. మేము కూడా మానవులమే, మేము కూడా ఇండియా దేశంలోనే జన్మించిన వాళ్ళమే. మేము కూడా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎవరిని కూడా మేము వచ్చి వాళ్ళం కాదు, ఎవరిని కూడా మేము నష్టం పెట్టే వాళ్ళం కాదు, ఎవరి గురించి కూడా మేము చెడ్డగా మాట్లాడేవాళ్ళం కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి గవర్నమెంట్ వారు గమనించి ప్రవీణ్ యొక్క మరి పగడాల గారికి న్యాయం చేసి మా క్రైస్తవులకు న్యాయం చేయాలి. ఆ క్రైస్తవుల పట్ల చూపించాలని మేము మనవి చేస్తూ ఈ యొక్క ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సేవకులందరూ దేవుని బిడ్డలందరూ కూడా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. దయచేసి గమనించాలని గవర్నమెంట్ వారికి అధికారులకి ఖమ్మం పట్టణ ప్రజలకు నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. ఎన్నో హింసలు పొందారు, ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుట
మనకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక నడిచెదగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫొటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాం. దే మై నాట్ బీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మెన్, but they are surely famous in the eyes of God. I especially thank my brothers and sisters who worked along with me with this project. Sammy Pachigala, Rema George, Manoj David, Visions and Wesley, Samson Judson, Elizabeth Cynthia, Blessing Mrudula and Enoch Jagan. And definitely you should go check out their channels for more spiritual videos. This project wouldn't have happened without them. Don't forget to like, share and subscribe. And go show some love to your pastor. God bless you.